ఒక మనిషి ఒక మాట మాట్లాడితే అది కేవలం మాటల మార్పిడిలా కాకుండా సమాజం గురించి ఒక పెద్ద ప్రశ్నలా అనిపించే సందర్భాలు ఉంటాయి. మనం ఈ రోజు వినబోయే సంఘటన కూడా అలాంటిదే. ఒక సాధారణ బస్సులో జరిగిన చిన్న సంఘటన చివరికి ఒక పెద్ద ఆలోచనగా మారింది. అసలు ఆధునిక ప్రపంచంలో జీవిస్తూ సాంకేతిక సౌకర్యాలు, స్వేచ్ఛ, సుఖాలు అన్నీ ఉపయోగించుకుంటూ అదే సమయంలో కొన్ని విషయాలపై మాత్రమే ఇది ఉండకూడదు అని ఎంపిక చేసుకుని మాట్లాడడం ఎంతవరకు సరైంది? ఒక బస్ డ్రైవర్ చెప్పిన సమాధానం ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆలోచింపజేసింది? ఇదే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం. నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రేణుకా యూనివర్స్. ఇక్కడ మనం కేవలం స్టోరీస్ మాత్రమే కాదు, మన మైండ్ సెట్ ని ఛాలెంజ్ చేసే విషయాలు, హిస్టరీ, కల్చర్, హ్యూమన్ సైకాలజీ, సొసైటీ గురించి డీప్ గా డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ రోజు విషయం కేవలం ఒక సంఘటన కాదు, ఒక పెద్ద పెర్స్పెక్టివ్. లండన్ లో ఒక రోజు ఒక బస్సులో ప్రయాణికులు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. బస్సులో మామూలుగా లో వాల్యూమ్ తో వెస్ట్రన్ మ్యూజిక్ వినిపిస్తుంది. అదే సమయంలో ఒక అరబ్ ముస్లిం ఆ బస్సులో ఎక్కాడు. కొద్దిసేపు మ్యూజిక్ విన్న తర్వాత అతను నేరుగా బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్లి ఈ సంగీతాన్ని వెంటనే ఆపేయండి అని చెప్పాడు. డ్రైవర్ ప్రశాంతంగా ఎందుకు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు: ఇస్లామిక్ బోధనల ప్రకారం సంగీతం వినడం నిషిద్ధం. ముఖ్యంగా పాశ్చాత్య సంగీతం అసలు సరైంది కాదు. ఎందుకంటే ప్రవక్త గారి కాలంలో ఇలాంటి సంగీతం లేదు. ఆ మాట విన్న తర్వాత బస్ డ్రైవర్ ఒక్కసారిగా వాదనకు దిగలేదు, కోప్పడలేదు, అవమానించలేదు. చాలా మర్యాదగా రేడియోను ఆపేశాడు. అక్కడున్న వాళ్ళంతా విషయం అక్కడితో ముగిసిందనుకున్నారు. కానీ కొన్ని క్షణాల తర్వాత డ్రైవర్ బస్ తలుపు తెరిచి ఆ వ్యక్తిని బస్సు దిగమని చెప్పాడు. అది విన్న అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకు దిగమంటున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ బస్ డ్రైవర్ చాలా ప్రశాంతంగా కానీ చాలా బలమైన మాటలతో సమాధానం ఇచ్చాడు. అతను ఇలా అన్నాడు: ఓ సోదరా, ప్రవక్త గారి కాలంలో బస్సులు లేవు, టాక్సీలు లేవు, ధ్వని విస్తారకాలు లేవు, విమానాలు లేవు. అప్పట్లో ఎక్కడ చూసినా ప్రశాంతత ఉండేది. కాబట్టి మీరు నిజంగా ప్రవక్త గారి కాలంలో నియమాలనే పాటించాలనుకుంటే ఈ ఆధునిక బస్సులో ప్రయాణించకుండా బయటకు వెళ్లి ఒంటి కోసం ఎదురు చూడండి. ఆ సమాధానం వినగానే బస్సులో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. ఎందుకంటే డ్రైవర్ చెప్పింది కేవలం వ్యంగ్యం కాదు, ఒక పెద్ద విరుద్ధతను చూపించిన మాట. మనం ఆధునిక సాంకేతిక సౌకర్యాలు, విలాసాలు అన్నీ అంగీకరిస్తాం. కానీ కొన్ని విషయాలపై మాత్రమే ఇది మన సంస్కృతికి వ్యతిరేకం, ఇది మన మతానికి వ్యతిరేకం, అది హిపోక్రసీగా మారే ప్రమాదం ఉంటుంది అన్న పాయింట్ ని అతను ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రతి మతాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. ఎవరి నమ్మకాలు వాళ్లకు వ్యక్తిగతం. కానీ సమాజంలో కలిసి జీవించాలంటే సమతౌల్యత కూడా అవసరం. ఎందుకంటే మనం ఈ రోజు జీవిస్తున్న ప్రపంచం పూర్తిగా ఆధునిక వ్యవస్థల మీద నడుస్తోంది. చేతి ఫోన్ల నుంచి విమానాల వరకు, అంతర్జాలం నుండి ధ్వని పరికరాల వరకు ఇవన్నీ కూడా ఒకప్పుడు లేవు. కానీ ఇప్పుడు అందరూ ఉపయోగిస్తున్నారు. అలాంటప్పుడు మనకు అనుకూలమైనవి మాత్రమే అంగీకరించి మిగతావన్నీ తిరస్కరించడం గురించి చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అందుకే ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చర్చలకు కారణమైంది. ఎందుకంటే ఇది కేవలం ఒక మతం గురించి కాదు, మొత్తం మానవ ప్రవర్తన గురించి. చాలా సార్లు మనిషి తనకు నచ్చిన దాన్ని మాత్రమే సంప్రదాయమని చెబుతాడు, తనకు ఉపయోగపడేదాన్ని మాత్రం ఆధునికత పేరుతో అంగీకరిస్తాడు. ఇదే అసలు విరుద్ధత. ఇక్కడ నుంచి ఇంకో ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. చరిత్రను చూస్తే ప్రపంచంలోని చాలా మతాలు, సిద్ధాంతాలు ఒక ప్రత్యేక వ్యక్తికి తర్వాత ప్రారంభమయ్యాయి. ఉదాహరణకు గురునానక్ గారి ముందు సిక్కులు లేరు, ప్రొఫెట్ మహమ్మద్ గారి ముందు ముస్లింస్ లేరు, రిషబ్ దేవ్ గారి ముందు జైనులు లేరు, బుద్ధా గారి ముందు బౌద్ధులు లేరు, కార్ల్ మార్క్స్ గారి ముందు వామపక్ష సిద్ధాంతాలు లేవు. అంటే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత కొత్త మార్గం ఏర్పడింది. కానీ సనాతన ధర్మం గురించి చాలా మంది చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ఒకే వ్యక్తితో ప్రారంభమైన వ్యవస్థ కాదు అని. శ్రీకృష్ణుని ముందు శ్రీరాముడు ఉన్నారు, శ్రీరాముని ముందు జమదగ్ని ఉన్నాడు, జమదగ్ని ముందు అత్రి ఉన్నారు, అత్రి ముందు అగత్స్య ఉన్నారు, అగత్స్య ముందు పతాంజలి ఉన్నారు, పతాంజలి ముందు కన్నడ ఉన్నారు, కన్నడ ముందు యజ్ఞవాల్క్య ఉన్నారు. ఇలా తరాల నుంచి తరాలకు ఒక జ్ఞాన ప్రవాహం కొనసాగుతూ వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. అందుకే దీనిని సనాతన ధర్మం అంటారు. అంటే శాశ్వతమైనది అని పిలుస్తారు. ఇక్కడ అసలు విషయం ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు. అసలు భావం ఏమిటంటే ప్రతి నాగరికత, ప్రతి సంస్కృతి, ప్రతి నమ్మకం వెనుక ఒక దీర్ఘ చరిత్ర ఉంటుంది. కానీ ఏ సిద్ధాంతమైన సమాజంతో పాటు మారాలి, కాలానికి తగ్గట్టుగా తనను తాను మార్చుకోవాలి. లేకపోతే విరుద్ధ
సందిగ్ధాలు ఏర్పడతాయి. అదే ఈ లండన్ బస్సు సంఘటన పరోక్షంగా గుర్తు చేస్తుంది. మనిషి నిజంగా పరిణితి చెందాలి అంటే మూసగా అనుసరించడం కంటే తార్కిక ఆలోచన కూడా అవసరం. ఎందుకంటే ప్రపంచం మారుతుంది, సాంకేతికత మారుతోంది, సమాజం మారుతోంది, సమాచార వ్యవస్థ మారుతోంది. కానీ మనం మాత్రం ఎంపిక చేసుకున్న ఆలోచనతోనే ఉంటే విభేదాలు పెరుగుతాయి. గౌరవం ఉండాలి కానీ ఆలోచన కూడా ఉండాలి. స్వేచ్ఛ ఉండాలి కానీ సమతౌల్యత కూడా ఉండాలి. ఇదే ఒక నాగరిక సమాజానికి పునాది. ఈ రోజు చాలా మంది సామాజిక మాధ్యమాల్లో చిన్న చిన్న విషయాల మీదే గొడవ పడుతున్నారు. మతం పేరుతో, సిద్ధాంతం పేరుతో, సంస్కృతి పేరుతో విడిపోతున్నారు. కానీ ఒకసారి ప్రశాంతంగా ఆలోచిస్తే మనమందరం కూడా అదే ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నాం. అదే సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నాం. అదే సౌకర్యాలపై ఆధారపడి ఉన్నాం. కాబట్టి పరస్పర గౌరవం, అవగాహన, ఆచరణాత్మక ఆలోచన చాలా అవసరం. ఈ కథలో బస్ డ్రైవర్ చెప్పిన మాట కొంచెం కఠినంగా అనిపించొచ్చు. కానీ కొన్నిసార్లు అసౌకర్యంగా అనిపించే నిజాలే సమాజానికి అద్దంలా పనిచేస్తాయి. ఎందుకంటే నిజమైన ప్రోగ్రెస్ అంటే కేవలం టెక్నాలజీ కాదు, మైండ్ సెట్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం. ఇలాంటి ఆలోచింపచేసే కథలు మీకు ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్ ని కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ డిస్కషన్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మైండ్ సెట్ చేంజింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ రేణుకా యూనివర్స్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ థింక్ డీప్లీ, స్టే అవేర్ అండ్ కీప్ గ్రోయింగ్.